కంటి చూపు కాపాడుకోవడం మనకు జీవితాంతం అవసరం. పుట్టిన తర్వాత పిల్లలకి వైటమిన్ ఏ లోపం రాకుండా ప్రభుత్వము మ్యాసివ్ వైటమిన్ ఏ ప్రోగ్రామ్ అన్న స్కీమ్ను 1976 సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది. దీనివల్ల ఏంటంటే పుట్టిన తర్వాత పిల్లలకి 6 మాసాల నుంచి ప్రతి 6 మాసాలకు ఒకసారి 5 సంవత్సరాల వరకు 2 lakhs ఇంటర్నేషనల్ వైటమిన్ ఏ సిరప్ ఇవ్వడం జరుగుతుంది. అంటే 2 lakhs అంటే ఒక టీ స్పూన్ ఫుల్ అన్నమాట. ఇది చిన్నపిల్లలకి ఇవ్వటం ద్వారా ఈరోజు మన భారతదేశంలో పూర్తిగా అంధత్వాన్ని వైటమిన్ ఏ లోపం నుంచి రాకుండా నివారించగలిగాం. దీంతోపాటు మనం రెగ్యులర్గా వ్యాక్సినేషన్స్ కూడా ప్రతి పుట్టిన బిడ్డకి అందుబాటులోకి తీసుకొచ్చాం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ వసతులన్నీ ఉన్నాయి కాబట్టి గ్రామ ప్రాంతాల్లో ఉన్న ప్రతి వారికి, స్లమ్స్లో ఉన్న సిటీ వాళ్ళకి అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వ హాస్పిటల్ అన్నిట్లో ఈ వైటమిన్ ఏ సిరప్ ఇమ్యునైజేషన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. ఇది కాకుండా మనం తీసుకునే ఆహారం రోజుకి ఆకుకూరలు బాగా ఉండాలండి. ఈ ఆకుకూరలు మనకి 9-10 రకాలు మార్కెట్లో దొరుకుతున్నాయి. కాబట్టి మనం రోజుకొక వెరైటీ తిన్నప్పటికీ కూడా మనం ఆరోగ్యంగా కళ్ళు ఉండడానికి, మన చూపు కాపాడుకోవడానికి బాగా మనకి ఉపయోగపడుతుంది. వైటమిన్ ఏ లోపం కాకుండా మిగతా ఏ లోపాలు రాకుండా మనం చూసుకోవడానికి జాగ్రత్త పడవచ్చు. మనం తీసుకునే ఆహారం చాలా ముఖ్యము. దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేయటం అవసరం. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఏంటంటే జీవిత ప్రమాణం పెరిగిపోవటం వల్ల ఎక్కువ మందికి మ్యాక్యులర్ డీజనరేషన్స్ అని వస్తున్నాయి. ఈ మ్యాక్యులర్ డీజనరేషన్స్ రావడానికి బలమైన కారణం ఏంటంటే మనం తీసుకునే ఆహార లోపం అన్నమాట. అంటే గ్రీన్ వెజిటబుల్స్ మనం తీసుకోకపోవటం వల్ల, సరైన పోషక పదార్థాలు మనం తీసుకునే ఆహారంలో లేకపోవటం వల్ల ఈ ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజనరేషన్స్ వస్తాయి. ఇవి రాకుండా కాపాడుకోవాలంటే మనం సరి అయిన ఆహార పద్ధతులు పాటించడం చాలా అవసరము. దీనివల్ల మనము చూపు కాపాడుకోవచ్చు. మనకి ఎప్పుడు చూపు బాగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారము, ఇమ్యునైజేషన్ ఫెసిలిటీస్ ఫర్ చిల్డ్రన్ ఇట్లాంటివన్నీ మనము సకాలంలో జరిపించడం వల్ల మనకు దృష్టి లోపాలు రాకుండా చాలా వరకు మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది. అంటే దృష్టి లోపాలు అంటే వేరే కారణాల వల్ల వస్తాయి, కాకపోతే ఆహార లోపాల నుంచి వచ్చేటి మనం కాపాడుకోవడానికి వీలు పడుతుంది. రోజు అంటే మనం పద్ధతులు చాలా ఇంపార్టెంట్. అంటే మనం పాటించే పద్ధతులు చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఏంటంటే మనం కంప్యూటర్ మీద స్టడీ చేసినప్పుడు, కంప్యూటర్ మీద వర్క్ చేసినప్పుడు కానీ, ఎక్కువ కాలము టీవీ చూసినప్పుడు కానీ మనకు కంట్లో డ్రైనెస్ కూడా వస్తుంటుంది. దీనివల్ల కూడా మనకి చూపు తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. దీన్ని కాపాడుకోవాలంటే మనము లిమిట్ చేసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు కంప్యూటర్ చూడటము ఒక 2 hours అట్లా చేసిన తర్వాత మళ్ళీ కళ్ళకు మనం రెస్ట్ ఇచ్చి మళ్ళీ పని చేసుకోవడానికి మంచిగా ఉపయోగపడుతుంది. దీనివల్ల మనకి ఏంటంటే చూపు తగ్గిపోకుండా ఉండడానికి సహాయపడుతుంది. ఇది కాకుండా ఎక్కువ శాతం మనం ఈ టీవీలు చూసి క్రికెట్ మ్యాచెస్ అవి గంటల తరబడి చూసినప్పుడు మనకు కంట్లో అలసట కూడా ఉంటుంది. అంటే కంటిని మూమెంట్ కొరకు కంట్లో కూడా కండరాలు ఉంటాయి, అవి కూడా అలసిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏ పని చేసినప్పటికీ కూడా తగిన సమయంలో రెస్ట్ తీసుకోవటం చాలా అవసరం. ఎక్కువ గంటలు పని చేసినప్పుడు మనకు స్ట్రెయిన్ అవుతుంది. ఆ స్ట్రెయిన్ అయ్యటం మూలంగా మనకు చదువుకోవడానికి, పని చేయటానికి కూడా మనకు ఇంట్రెస్ట్ ఉండదు. కాబట్టి మనం ఆహారం సరిగ్గా తీసుకొని మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే మనం వాకింగ్ కానీ అట్లాంటివి చేయటం వల్ల కానీ, తర్వాత ఐ ఎక్సర్సైజెస్ కూడా ఉన్నాయి. వీటి వల్ల కూడా మనకు చాలా మటుకు రిలీఫ్ ఉంటుంది. ఎప్పుడైనా కానీ కంటికి చిన్న సమస్య వచ్చినప్పటికీ కూడా కంటి డాక్టర్ని సంప్రదించి చికిత్స చేసుకోవటం చాలా అవసరము. కంటి చూపు మనకు జీవితాంతం అవసరం కాబట్టి మనం కాపాడుకోవడం చాలా ముఖ్యం. నేను డాక్టర్ సాయిబాబా గౌడ్, కంటి వైద్య నిపుణుడిని. సాయి జ్యోతి ఐ హాస్పిటల్, మారడపల్లిలో, జూబ్లీ హిల్స్లో ఉన్నది.